హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం 3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పుడ్డింగ్స్. ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ సేమే, బట్ మేకింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ మూడు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇంకా మేకింగ్ ఆఫ్ దీస్ డెలీషియస్ పుడ్డింగ్స్ ఎలాగో చూసేద్దామా? చూసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ లైక్ దిస్. మీకు వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ఇక్కడ నేను ఒక థిక్ బాటమ్ గిన్నె తీసుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. వేసి ఫస్ట్ క్యారమిల్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది దగ్గరుండి అలా కలుపుతూ ఉండాలి. కాస్త వదిలేసి ఎటైనా మీరు దూరం వెళ్ళారంటే మాత్రం ఆడిపోవడం పక్కా. సో చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి దగ్గరగానే ఉండి అలాగ కలుపుతూ క్యారమిల్ అనేది రెడీ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా రెడ్గా అయిపోయింది కదా. ఈ కలర్ వచ్చేంత వరకు అలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని ఇందులో మొత్తం క్యారమిల్ అంతా వేసి చుట్టూరా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది చల్లగా అయ్యేంత వరకు వదిలేద్దాం. ఇప్పుడు ఒక వేరే గిన్నెలో ఇలా 3 ఎగ్స్ తీసుకుందాము. ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఈ మెజర్మెంట్ నేను 500 ml మిల్క్కి చెప్తున్నాను. 500 ml మిల్క్కి 1 కప్పు జాగ్రీ తీసుకున్నాను. మీరు ఇక్కడ బెల్లం బదులు షుగర్ అయినా తీసుకోవచ్చు. షుగర్ అయితే 500 ml మిల్క్కి ఒక 100 to 150 ml సరిపోతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ స్వీట్నెస్ అనమాట. సో జాగ్రీ అయితే మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే లంప్స్ ఎక్కడ ఉండకూడదు కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎక్కడ లంప్స్ లేకుండా ఎగ్స్, జాగ్రీ అండ్ వెనిలా ఎసెన్స్ ఈ 3 బాగా మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ వచ్చేద్దాం. అలా కొద్దిగా మిల్క్ వేసి కొంచెం మిక్స్ చేసి మళ్ళీ ఇంకొంచెం మిల్క్ వేసి అలా మొత్తం అంతా కలిపేసుకుందాం. సో ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యారమిల్ వేసి చల్లగా చేసి ఉంచాం కదా, సేమ్ అదే గిన్నెలో ఈ మిల్క్ అంతా అందులో వేసేద్దాం. షుగర్ అయినా సరే మీరు ఒక్కసారి గ్రైండ్ చేసుకొని పౌడర్ షుగర్ మిక్స్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని వాటర్ కొద్దిగా అడుగుని వేసుకోండి. మీరు కుక్కర్ యూజ్ చేస్తే కుక్కర్లో అడుగుని మీరు వాటర్ వేసుకోండి. సో ఇందులోనే ఒక మట్టు ఉంటుంది కదా, మనం నార్మల్గా మట్టులు వాడతాం, అదొకటి మట్టు ఇలా పెట్టేసుకోండి. సో ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసిన మనం పుడ్డింగ్ బౌల్ ఇందులో పెట్టేసుకుందాం. అలా మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 minutes వదిలేద్దాము. సో ఇప్పుడు ఆఫ్టర్ 25 minutes జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం కుక్ అయిందా లేదా అనేది. ఒక టూత్ పిక్తో మనం ఇలా చూసుకున్నామంటే దానికి ఏమీ అంటట్లేదు అంటే కుక్ అయిపోయినట్టే. ఇంకా అది తీసేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లగా అవ్వనిద్దాం. సో ఇంకా చల్లగా అయిపోయింది కదా. సో ఇప్పుడు కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 hours మినిమం పెడదాము. మ్యాక్సిమం 5 hours అయినా ఉంచుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు ఆఫ్టర్ 3 hours నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఇలా వచ్చింది కదా, థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఒక ఇలాంటి చిన్న గరిటెతో 4 వైపులా కొద్దిగా ఇలాగ సపోర్ట్ ఇవ్వండి. కొంచెం ఇలాగ గ్రిప్ ఇచ్చారంటే మనకి బాగా వస్తుంది. వచ్చినప్పుడు ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని జస్ట్ రివర్స్ చేసేయండి. అది అలా పైనుంచి కొద్దిగా అలా ట్యాప్ చేశారనుకోండి, ట్యాప్ చేస్తే మనకి క్యారమల్ అడుగుని ఉంటుంది కదా, అదంతా బాగా వచ్చేస్తుంది అన్నమాట. గ్లాస్ బౌల్లో వేసుకుంటే మీకు ఇంకా స్మూత్గా చాలా బాగా వస్తుంది. సో ఐ జస్ట్ ట్రైడ్ అనమాట. ఒక్కసారి ఇలా స్టీల్ దాంట్లో పెడితే ఎలా వస్తుందో అని మీకు డిఫరెన్స్ కూడా చూపిద్దామని ఇలా ట్రై చేశాను. సో ఇప్పుడు ఇంకా కట్ చేసి చూద్దాం లోపల ఎలా వచ్చిందో అనేది. లోపల చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది, బట్ ఓన్లీ బయట నా స్టీల్ గిన్నె వల్ల కొంచెం మనకి డిఫరెన్స్ వస్తుంది. చూసారా ఎంత స్మూత్గా వచ్చింది కదా, స్మూత్గా చాలా బాగా వస్తుంది. సో లెట్స్ గో టు ద సెకండ్ పుడ్డింగ్. సో నేను ఇప్పుడు చూపిస్తున్న 3 పుడ్డింగ్స్కి క్యారమల్ ప్రాసెస్ అయితే సేమ్ అదే ఉంటుంది. ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మరీ రెడ్గా అయిన తర్వాత ఆఫ్ చేయొద్దు, ఇంకా గిన్నె వేడికి ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ఇలా డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తారంటే ఆ వేడికి ఇంకా డార్క్గా అవుతుంది ఈ పుడ్డింగ్కి, ఎందుకంటే ఇది వెంటనే మనం తీయం కదా. సో ఇప్పుడు ఇందులో నేను మిల్క్ యాడ్ చేసుకుంటూ వస్తాను. కొద్దిగా మిల్క్, ఓన్లీ మిల్కే, అసలు ఎగ్ ఇందులో వేసి మిక్స్ చేసింది వేయొద్దు. ఎగ్ కానీ మిక్స్ చేసింది వేసారంటే మాత్రం పూర్తిగా పాడైపోతుంది పుడ్డింగ్. సో కొద్దిగా మిల్క్ ఇలాగ యాడ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయండి ఇలా.
అలా మిక్స్ చేసుకుంటూ రండి. ఒక 1 లీటర్ వరకు నేను మిల్క్ తీసుకున్నాను ఇక్కడ. అంటే ఇది ఇప్పుడు బాగా చల్లారిద్దాం. ఇప్పుడు ఇలాంటి గిన్నెలో 4 eggs తీసుకుంటున్నాను. 1 లీటర్ ఆఫ్ మిల్క్కి 4 eggs తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. వేసుకుని ఫస్ట్ బీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను పౌడర్ షుగర్ తీసుకున్నాను. గ్రైండ్ చేశాను పౌడర్ షుగర్ నేను ఇక్కడ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను 1 లీటర్కి. మీకు స్వీట్నెస్ బట్టి మీరు తీసుకోవచ్చు. ఎవరైనా బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో. పౌడర్ ఎందుకు తీసుకున్నానంటే మనకి మళ్ళీ మిల్క్లో యాడ్ చేయాలి కదా ఇది. సో పౌడర్ షుగర్ అయితే మనకి బాగుంటుంది. గ్రాన్యూల్స్ అనుకోండి మనకి వడకట్టినప్పుడు సరిగ్గా రాదు. సో ఇలా బాగా బీట్ అయింది కదా. ఇప్పుడు ఇదే మిల్క్ కొంచెం ఈ మిల్క్ చూడండి ఫుల్ మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. అస్సలు వేడి ఉండకూడదు. కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. వేడి ఉందంటే మాత్రం మళ్ళీ ఎగ్లో వేసినప్పుడు ఎగ్ కొంచెం బాయిల్ అయిపోతుంది కాబట్టి అస్సలు చల్లని మిల్కే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకుందాం. అన్నీ ఒక్కసారి వేయొద్దు. ఇప్పుడు కొంచెం గిన్నె చిన్నదైంది కాబట్టి నేను ఇదే గిన్నెలో మళ్ళీ ఇది వేసి యాడ్ చేసేస్తాను. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే వేడి మిల్క్ మాత్రం ఉండకూడదు అసలు ఎగ్లో వేసినప్పుడు. చల్లని మిల్క్ ఉండాలి. ఈ మిల్క్ ఇప్పుడు ఇందులో వడకట్టేసుకుందాం. వడకడితే మనకి స్మూత్గా వస్తుంది అన్నమాట పుడ్డింగ్. ఎక్కడ అసలు గ్రాన్యూల్స్ గట్రా ఏమీ లేకుండా స్మూత్గా వస్తుంది. ఇలాంటి గ్లాసులు కొన్ని తీసుకోండి. నేను ఇక్కడ ఒక 6 or 7 తీసుకుంటాను. ఇప్పుడు ఈ గ్లాసెస్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వడకట్టేసి అవి ఇలా వేసేద్దాం. ఇందులో కొద్దిగా గ్యాప్ ఉంది. ఇలాంటి సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా, సిల్వర్ ఫాయిల్స్ తీసుకొని ఎయిర్ మనకి బాయిల్ అవుతున్నప్పుడు అసలు వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఇలాగా కవర్ చేసేసుకోండి. ఒకవేళ ఇలా ఉంటుంది అంటే ఓకే, లేదు అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అవుట్ పెట్టేసుకోండి. అన్నీ అలా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఆల్రెడీ గిన్నె పెట్టాను కదా, కొద్దిగా వాటర్ వేసుకుని కింద అందులో ఇవన్నీ ఇలా పెట్టేసుకుందాం. సో ఇలా అన్నీ పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం ఎత్తుగా ఉండే లిడ్ పెట్టుకోండి మూత. ఎందుకంటే కొంచెం మనం స్పేస్ ఇచ్చామనుకోండి బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 to 25 minutes వదిలేద్దాం. సో ఆఫ్టర్ 25 minutes ఒక్కసారి మూత తీసి చూద్దాము. సో ఆల్మోస్ట్ అయిపోయి ఇప్పుడు ఒకసారి ఇది సిల్వర్ ఫాయిల్ తీసి టూత్ పిక్తో కుక్ అయిందో లేదో ఒక్కసారి చూసుకుంటే మనకి ఇక్కడ టూత్ పిక్ ఏమీ అంటట్లేదు అంటే కుక్ అయిపోయినట్టే. ఇంకా అయిపోయి సో ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వదిలేద్దాం. చల్లగా అయినాక సో ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో ఇలాగా పెట్టేసి వదిలేద్దాం. మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆఫ్టర్ 3-4 hours బయటకు తీసి కొంచెం గార్నిష్ విత్ పిస్తాచియోస్. బట్ గార్నిషింగ్ మీ చాయిస్, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. పిస్తాచియోస్ అయితే బాగుంటుందని నేను ఇక్కడ పిస్తా తీసుకున్నాను కొద్దిగా క్రష్ చేసి. అండ్ అలాగే పైనుంచి ఒక్క చెర్రీ పెట్టారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. లుక్ వైజ్ బాగుంటుంది. మనకు ఆ స్వీట్నెస్ కూడా తినగానే చెర్రీ స్వీట్నెస్ వచ్చి అది కూడా బాగుంటుంది. సో వన్ మోర్ టేస్టీ అండ్ డెలీషియస్ క్యారమల్ పుడ్డింగ్ ఈస్ రెడీ. సో ఇప్పుడు ఇంక ఇది ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో అనేది. సో స్పూన్తో తీసిన చూసారా ఎంత సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఎక్కడ మనకి గ్లాస్ కూడా టచ్ అవ్వకుండా బాగుంటుంది. సో దట్స్ ఇట్, మన సెకండ్ రెసిపీ రెడీ అయిపోయింది. సో లెట్స్ గో టు ద థర్డ్ రెసిపీ నౌ. దిస్ పుడింగ్ రెసిపీ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ నౌ. ఎందుకంటే బ్రెడ్తో మనం ఏ రెసిపీస్ చేసినా సైడ్స్ మనకు ఉండిపోతాయి కదా. సో దీంతో ఇంట్రెస్టింగ్ పుడింగ్ మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. సేమ్ క్యారమల్ ప్రాసెస్ అయితే సేమ్ మన ముందు పుడ్డింగ్స్కి ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్.
సో మళ్ళీ క్యారమల్ ప్రాసెస్ లెందీ అయిపోతుంది మళ్ళీ రిపీట్ చేశానంటే. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా ఇక్కడ 500 ml మిల్కే చూపిస్తున్నాను. సేమ్ ఇలాగ క్యారమల్ చేసేసుకొని కింద బౌల్స్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి చల్లగా అయ్యేంత వరకు వదిలేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 3 eggs తీసుకొని వెనీలా ఎసెన్స్ సేమ్ 1 టీ స్పూన్ తీసుకుందాము. ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ తీసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం సిన్నమన్ పౌడర్ జస్ట్ 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఈ పుడ్డింగ్ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసుకుందాం. ఇందులో స్లోగా 500 ml తీసుకున్నాను. ఇక్కడ మిల్క్ బాగా ఎక్కడ గ్రాన్యూల్స్ లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ బ్రెడ్ సైడ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈ మిల్క్లో వేసేసి అలాగ కాసేపు సోక్ చేసి ఉంచేద్దాం. ఒక 10 minutes అలా సోక్ చేసి వదిలేయండి. బాగా సాఫ్ట్గా బాగా మిల్క్లో నానిపోతాయి కదా, అప్పుడు మనం ఇలా బీట్ చేసేసుకొని ఆ మిక్చర్ని ఇలా బౌల్స్లో వేసేసుకుందాం. క్యారమల్ వేసాం కదా అందులో ఆ బౌల్స్లో వేసేసుకుందాం. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేసేసుకుందాం. ఇవి సిల్వర్ ఫాయిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు అంత తొందరగా వాటర్ అనేది లోపలికి వెళ్దు. ఏదైనా మూత లిడ్స్ పెట్టారనుకోండి ఉడుకుతున్నప్పుడు కొంచెం షేక్ అయ్యి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలాగ సిల్వర్ ఫాయిల్ పెట్టారంటే మీకు అసలు లోపలికి వెళ్ళదు, వాటర్ బాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక థిక్ బేస్ ఉన్న కడాయిలో ఇలాగ వాటర్ కిందన వేసుకుని దానిపైన ఇలా గ్రేటర్ అయినా ఏదైనా సరే నార్మల్ ప్లేట్ అయినా సరే మీరు పెట్టుకుని దానిపైన ఈ 2 balls పెట్టి లిడ్ క్లోజ్ చేసి వదిలేద్దాం. 25 minutes మీడియం ఫ్లేమ్లోనే వదిలేద్దాం. సో ఆఫ్టర్ 25 minutes ఇలా బయటికి తీసేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇలాగా ఉండనిద్దాం. సో ఇంకా చల్లగా అయినాక సేమ్ ప్రాసెస్. సో లిడ్స్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3 hours to 5 hours ఉంచి అలాగా అప్పుడు తీసి ఇంకా సర్వ్ చేసుకోవటమే. సో నా ఆఫ్టర్ 3 to 4 hours ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. జస్ట్ ఇలా 4 వైపుల నుంచి స్పూన్తో కొంచెం గ్రిప్ ఇచ్చారంటే నీట్గా మనకు వచ్చేస్తుంది. సో ప్లేట్లో ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి కొంచెం ట్యాప్ చేసి క్యారమెల్ కదా సో నీట్గా వచ్చేస్తుంది ఇలా. చాలా బాగుంది కదా, వావ్, ఇట్స్ లుకింగ్ సో యమ్మీ. చాలా బాగుంటుంది బ్రెడ్ పుడ్డింగ్. జస్ట్ ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఈరోజు నేను నార్మల్గా లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ పీసెస్తో చేశాను కదా, మీకు నార్మల్గానే బ్రెడ్తో చేయాలి అనుకుంటే కనుక ఒక 4 slices 1/2 liter మిల్క్కి 4 slices సరిపోతుంది. సో మరి చూసారు కదా ఈ యమ్మీ అండ్ టేస్టీ 3 ఇంట్రెస్టింగ్ పుడ్డింగ్ రెసిపీస్. సో మరి మీకు నచ్చినట్టుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more interesting recipes like this. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.